కపటము, ఇంకా మన పచ్చి వాడుక భాషలో చెప్పాలంటే కవరింగ్, యథార్థత, మోసము, కపటము, దానికి ఆపోజిట్. అర్థమైందా? పరిశుద్ధత వేరు, యథార్థత వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మనుషుల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు, వారే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు అన్నాడు. ఈ మాట ఇక్కడే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అంటే, కొరింథీ పత్రికలో కూడా పౌలు మాట్లాడతాడు ఈ తంత్రము అనే మాట. ఒకసారి అది చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. అది లెక్క. ఇక్కడ కూడా తంత్రము అనే మాట వచ్చింది. ముందు చెప్పాను, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారే వివిధమైన తంత్రములు కల్పించుకున్నారన్నాడు. ఇక్కడేమంటున్నాడు? సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. నేను ఎవరినైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండాన్నట్లు అందరి ఎదుట వారిని క్షమించాను. అపవాది తంత్రములను మనం ఎరగని వారము కాము, సాతాను తంత్రాలు మనం ఎరగని వారం కామన్నాడు. అసలు ఈ తంత్రం ఏంటి? అసలు ఈ తంత్రం అంటే ఏంటి అనే దాని తంత్రం తెలుసుకుందాం ఈరోజు. అసలు మనం తంత్రం సంగతి ఏంటో తెలుసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పైనే ఉన్నాడు, నేను ఎవరినైనా క్షమించి ఉంటే అందరి ఎదుట క్షమించాను, సాతాను మనల్ని మోసం చేయకుండా అందరి ఎదుట క్షమించాను అని క్షమాపణ గురించి మాట్లాడితే కింద అంటాడు, సాతాను తంత్రాలు మనకు తెలియనివేం కాదు, వాడి తంత్రాలు మనకు తెలుసు అన్నాడు. పై మాటకి కింద మాటకి అసలు అసలు సంబంధం లేనట్టు అనిపిస్తుంది మనకి. చదివినప్పుడు డౌట్ వచ్చింది, అలా ఆ పదానికి ఈ పదానికి సంబంధం ఏంది, ఈ మాట వాడాడు అని డౌట్ వచ్చింది. మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అసలు చదివితే కాదు, చదివే వాళ్ళు కొత్త ఇట్టాంటి డౌట్లు మనకి ఎందుకు వస్తాయి చెప్పు? మనం చేతిలో పెట్టుకొని తిరగటం వరకే, మనం దాన్ని ఏం పరిశోధించేది లేదు, మనం చదివేది లేదు, ఏమీ లేదు. చదివే ఓడికి అలాంటివన్నీ. కానీ ఏం చేద్దాం మరి, శుక్రవారం వచ్చింది, కూటం వచ్చింది, మరి ఇక రాక తప్పదు. మీరు పాప లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా అలవాటు పడిపోయారు, రాక తప్పదు వాళ్ళు కూడా. మరి ఏం చేద్దాం, వచ్చారు పాపం అందుబాటులోకి, కూర్చున్నారు, కాసేపు వినాలి కాబట్టి ఏదో నువ్వు చెప్పు మేము వింటా ఉన్నట్టుగా, అంతేగాని మనం ఏం పరిశోధన మనకెందుకు అసలు అనుకొని కొంతమంది అలాగా ఉండిపోతారు. కానీ అందరూ అలా ఉండరండి, కొంతమంది ఉంటారు వాక్యాన్ని నిజంగా ధ్యానించేవాళ్ళు, ఎలాంటి సందేహాలు వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు కొంచెం దాని స్పష్టత తెలుసుకుందాం. మనుషుల తంత్రాలు, అపవాది తంత్రాలు మనం తెలుసుకోవాలి. అసలు ఈ తంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం నరుల తంత్రాల గురించి ఫస్ట్ చదివాం. రెండవది సాతాను తంత్రాలు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాల్లో ఒకటి అభిచారములు అన్నాడు. అభిచారము అంటే మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు. అభిచారములు అంటే మంత్రతంత్ర శక్తులు అంటారు కదా, ఈ తంత్ర అనే మాట మనకు తగలాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలని. అభిచారములు అంటే అర్థం అది, మాంత్రిక విద్యలు. కొద్దిగా అండర్లైన్ చేసుకొని ఆ పైన రాసుకో, ఎప్పుడన్నా గుర్తుంటుంది నీకు. అభిచార క్రియలు అంటే మంత్ర ప్రయోగములు, మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు. సో తాంత్రిక విద్య అంటే మీకు కొంతమందికి తెలుసు, మంత్ర ప్రయోగానికి సంబంధించింది. మంత్రము, తంత్రము, ఈ రెండు కలిపి కలగాపులగం చేసి మనం పోతే మనకు ఒక యంత్రం ఇస్తాడు ఇంట్లో కట్టుకోమని. మూలకు ఒక యంత్రం ఇస్తాడు, 2 ఏళ్ళు తీసుకుంటాడు.
అంటే మేము కట్టించుకునే వాళ్ళే గతంలో. మెడకు ఒకటి, చేతికి ఒకటి, మొలతాడుకు ఒకటి, అంత్రములు అవి. ఇంట్లో సింహద్వారం ఎదురుగా పెట్టుకోమంటాడు, అదొక యంత్రం. మంత్రాలు, తంత్రాలు, అంత్రాలు, యంత్రాలు, ఇవన్నీ మనకు అలవాటు ఉన్న పదాలే, కొత్త ఏం కాదు. అవన్నీ చూసి అవన్నీ ఆడవయనం చేసి ఇటుపడి వచ్చాం కదా. స్తోత్రం. ఈ ఈ ఈ పదాల్లో కూడా తంత్రము అనే పదం తగిలిద్ది మనకి. తాంత్రిక విద్యలు అనే మాట తగిలిద్ది, జస్ట్ గుర్తు కోసం. అసలు తంత్రం అంటే ఏంటి? దానికి ఒకే నిర్వచనం ఉందా? సందర్భాన్ని బట్టి నిర్వచనాలు మారిపోతాయా? తంత్రము అనే దానికి ఒకే నిర్వచనం ఉందా? ఒకే అర్థం ఉందా? లేకపోతే సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతాయా అనేది ఒకటి తెలుసుకోవాలి మనం. మనుష్య తంత్రాలు ఏంటి? సాతాను తంత్రాలు ఏంటి? అసలు తాంత్రిక విద్యలేంటి? ఇదంతా తెలుసుకోవాల్సిన సబ్జెక్టే. ఎందుకంటే లేఖనం పదే పదే చెప్పింది. అలాగే ప్రవక్తల గ్రంథంలో ప్రతివాడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును అన్నాడు. ఎందులో అన్నాడు? ఇర్మియాలో అన్నాడా? ఎందులో అన్నాడు? ఎందులో దానిలో అన్నాడులే. స్తోత్రం. ప్రతివాడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. 9:4 ఇర్మియా. అక్కడ కూడా తంత్రం అనే మాట తగిలిద్ది, జస్ట్ రాసుకోండి. ఏదన్నా మాకు ఉపయోగపడే మాటలు చెప్పకుండా ఈ తంత్రాలు మంత్రాలు మనకి ఎందుకు చాలేమన్నా? నువ్వు సమస్యలు ఎట్టబోతాయో సమాధానం చెప్పకుండా సాతాన్ తంత్రాలు, మనుషుల తంత్రాలు, తాంత్రిక విద్యలు, తంత్రగొట్లు ఇవన్నీ మనకెందుకు అనుకోవద్దు సుమి. ఇది అవసరం, మనకి తెలుసుకోవాలి. ఉందా అక్కడ ఆ మాట? 9:4లో ఉందా? జస్ట్ అండర్లైన్ చేసుకోండి, గుర్తు రాసుకోండి, రిఫరెన్స్ అంతే. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, చూసారా? ఇప్పుడు దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. యథార్థత తంత్రం అంటే ఇక్కడ నిర్వచనం ఏంటంటే సాకులు, కవరింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈజీగా ఎట్లా చెప్పాలంటే, పండు తిన్నాడు, ఇద్దరు తిన్నారు, ఆదాం హవ్వ ఇద్దరు పండు తిన్నారు. చల్లబూట దేవుడు వచ్చాడు తోటలోకి. వచ్చినప్పుడు కేకేశాడు. మామూలుగా రెగ్యులర్గా జరిగేది ఏంటంటే, చల్లబూట దేవుడు వస్తాడు, ఆ ప్రశాంత వేళ ఆదాం హవ్వలు ఎదురుపోతారు, తండ్రి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయన వస్తాడు, పోతారు, మంచిగా మాట్లాడుకుంటారు. రోజు వారి సహజీవనం, సహవాసం అలా సాగుతుంది. ఈ వద్దన్న పని చేసిన తర్వాత ఆ రోజు కూడా ఎప్పట్లాగానే దేవుడు వచ్చాడు, కానీ వీళ్ళు మాత్రం ఎదురు రాలా. తంత్రం నెంబర్ 1, తప్పించుకోవటానికి, దాక్కోవడానికి ప్రయత్నం చేయటం. అర్థమైందా? ఎదురుగా పోతే అడుగుతాడేమో కాబట్టి తప్పించుకోవాలి, ఆయన చేతికి చిక్కకుండా దాక్కోవాలి అని దాగటానికి ప్రయత్నం చేశాడు. తెలుసా మీకు? బైబిల్ చదివితే తెలిసిద్దిలే, చదవని వాళ్ళకి ఏం తెలిసిద్ది? అయ్యా స్తోత్రం చెప్పయ్యా. నేను చెప్పినప్పుడు ఏ రిఫరెన్స్ చెబుతున్నానో, ఏ మాట చెబుతున్నా దన్మని బైబిల్లో ఆడికి వెళ్ళిపోవాలా, వచనం కాడికి వెళ్ళిపోవాలా. ఎప్పుడు డెవలప్ అవుతారో ఏమో మరి. మీరు వెంటనే ఆదికాండానికి వెళ్ళిపోవాలా, ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళిపోవాలా. ఆదామా నీవెక్కడా అని దేవుడు పిలిచిన పలుకు దగ్గరికి వెళ్ళిపోవాలి, వచనం దగ్గరికి. 9వ ఆ రిఫరెన్స్ తీసి పెట్టుకోవాలా. పాపం సలోమి చేసేదా పని, మీరేమో ఎప్పటికీ జీవితంలో చేసేటట్లేరు. మా సలోమి చేసేదా పని. చల్లబోట దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆదాం హవ్వలకు అనగానే వెంటనే ఆదికాండం 3లోకి పోయి కూర్చుంటుంది. పోయి పొదల్లో దాక్కున్నాడు. ఆదామా నీవు ఎక్కడ అన్నాడు దేవుడు. నీ స్వరం విన్నప్పుడు భయపడి
దిగంబరిగా ఉంటుంది కనుక దాక్కున్నాను అన్నాడు. నువ్వు దిగంబరివా నీతో చెప్పినవాడు ఎవడు అన్నాడు. నేను వద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఆదాము తంత్రం నంబర్ 2 స్టార్ట్ చేశాడు. ఈ గొడవంతా ఎందుకు, దాక్కోవటం ఎందుకు? తంత్రం నంబర్ 2 ఏంటి? నాతో ఉండుటకు నీవు నాతో ఉండుటకు ఇచ్చావే ఈ స్త్రీని, ఈమె తీసుకొచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నా, నేను అసలు చాలా పెద్ద మనిషిని అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. తంత్రం నంబర్ 2. ఏమమ్మా ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయింది. ఓహో, ఈ తంత్రాన్ని మనం కూడా అమలు చేయొచ్చు అని. నాకేం తెలుసు, ఈ స్త్రీని, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నాను. ఇట్లాంటి పాములు ఎందుకు ఉంచుతావు అసలు తోటలో నువ్వు? ఇట్లాంటి స్నేక్స్ని ఎందుకు ఉంచుతావు అసలు నువ్వు తోటలో? స్తోత్రం, హల్లెలూయా. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మాకు స్నాక్స్ పెట్టాలి కానీ నువ్వు స్నేక్స్ని ఉంచుతావా? ఎందుకు ఉంచావు? ఏమండి, యాజ్ ఇట్ ఈజ్గా తంత్రాన్ని అమలు చేసింది ఆమె కూడా. ఈ గొడవ అంతా ఎందుకండి? యథార్థత అంటే ఏంటి తెలుసా? తప్పైనా ఒప్పైనా ఉన్నదున్నట్టు మాట్లాడటం, ఉన్నదున్నట్టు ఒప్పుకోవటం, అది యథార్థత అంటే. యథార్థవంతుడు అంటే ఏ పాపము చేయని పరిశుద్ధుడని కాదు. అసలు యథార్థతకి నిర్వచనం తెలుసుకోవాలి. యథార్థవంతుడు అంటే ఏ తప్పు లేనివాడు, ఏ పాపము చెయ్యనివాడు అని అర్థం కాదు. ఒకవేళ పొరపాటు జరిగినా ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనసున్నోడు యథార్థవంతుడు అంటే. అది పాయింట్. యథార్థతకు నిర్వచనం రాసుకో. యథార్థతకు నిర్వచనం ఏంటంటే, ఒకవేళ తప్పు జరిగినా, పొరపాటు జరిగినా, పాపము జరిగినా, యథార్థతకి నిర్వచనం ఏంటంటే, తప్పును ఒకవేళ చేసినా, పొరపాటు పడినా, జరిగిన తప్పుని కానీ ఒప్పుని కానీ ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్సు కలిగిన వానిని యథార్థవంతుడు అంటారు. బా, ఇప్పుడు మీలో యథార్థవంతులు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుంటా. అన్న, నేను ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరేం గాడిదలు కాస్తున్నారా? బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కసారి కూడా బైబిల్ చదవలేని ఎగిరెత్తుతున్నారు చెయ్యి, ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీను అని నేను అంటాను అనుకున్నారు కదా. అనను. నేను ఎందుకంటాను మీకు తెలియాలి. నేను అంటే మాత్రం వచ్చిదా? అయితే నాకు మీ దగ్గర నచ్చేది ఏంటంటే, చదువు పైన కొంతమంది చదివినట్టు బిల్డప్ ఇస్తారు. చదవరు కానీ డైలీ చదువుతున్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. ఏం చదువుతారు? క్యాలెండర్లో వాగ్దానం చదువుతారు. మొత్తానికి ఏదో ఒకటి చదువుతున్నాగా, ఎత్తి ఏం కాదు, ఏదో ఒకటి చదువుతున్నాగా చేయెత్తాను. కానీ మీరు చూడు, కొంతమంది చేతులు ఎత్తారు చదవలేదని, ఒకసారి కూడా కంప్లీట్ చేయలేదని. అరే, అన్న ఏమనుకుంటాడో, పక్కన కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో, పరువు పోయిద్దేమో అనుకోలా. తప్పే అది. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం దేవుని నిర్లక్ష్యం చేయటమే. దేవుని మాటలను నిర్లక్ష్యం చేయటం సాక్షాత్తు దేవుని నిర్లక్ష్యం చేయటమే. కానీ మీరంత యథార్థంగా ఒప్పుకున్నారు చూడండి, నేను రోజు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నానని. అది యథార్థత అంటే. నేను మిమ్మల్ని తిట్టట్లా, మళ్ళీ తిడతాను అనుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం బ్రదరు, నిజం ఒప్పుకున్నారు కదా? డైలీ దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం అని అమ్మ అని ఒప్పుకున్నారు. అది యథార్థత అంటే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. ఇప్పుడు అన్ని జనుల దగ్గర కూడా యథార్థత ఉంటుంది చూడండి. చాలా వరకు అన్ని జనుల దగ్గర కూడా యథార్థత కనపడిద్ది. నువ్వే తప్పు చేయలేదా అంటే, తప్పు చేయకుండా ఎవరు ఉంటారండి? తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? చిన్నదో పెద్దదో నేను చేశాలే అంటారు. అది యథార్థత అంటే. యథార్థత అంటే పరిశుద్ధత కాదు. పరిశుద్ధత అంటే పాపము లేని స్థితి. యథార్థత అంటే
తప్పైనా ఒప్పైనా ఉన్నదున్నట్టు ఒప్పుకునే మనస్సు, ఓపెన్గా ఉండే మనస్సు. దాన్ని కవరింగ్ చేయడానికి, మోసంగా మాట్లాడడానికి, వంచనగా మాట్లాడడానికి, మసిబూసి మారేడుకాయ చేయటానికి యథార్థత ఇంటూ వేషధారణ సూపర్గా సరిపోయింది. అర్థమైందా? వేషధారణ ఏంటి? తప్పు చేస్తాడు కానీ ఒప్పుకోడు. దేవుడికి అక్కడ వచ్చింది కోపం. సో మానవులు కల్పించుకున్న తంత్రాలలో, మానవ తంత్రములలో మీకు బాగా గ్రహింపులోకి వచ్చేది ఏంటంటే, యథార్థవంతులనుగా దేవుడు పుట్టించాడు కానీ యథార్థంగా ఉన్నదన్నట్టు ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేయడానికి 24 సాకులు దేవులాడి చెబుతుంటారు. దేవుడి ముందు తప్పు జరిగింది, మంచో చెడో పొరపాటు పడ్డావు, తేడా పడ్డావు, దేవుడి ముందుకెళ్ళి ఏం చేయాలి తెలుసా? నీ ప్రేమను చులకనగా తీసుకొని, నీ కృపను తేలిగ్గా తీసుకొని, నేనే తెలిసి బుద్ధిహీనమైన తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించయ్యా అంటే చలో అంటాడు, ఒప్పుకున్న పో అంటాడు. అది యథార్థత. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా అస్సలు నేను అలా చేయాలనుకోలేదు తండ్రి, ఆ సిచ్యువేషన్ అలా వచ్చేసింది తండ్రి, వచ్చేసి ఆ సన్నివేశం అట్లాగా, అసలు నేనైతే అసలు చాలా నిబద్ధత, చాలా సెల్ఫ్ కంట్రోల్తో ఉన్నా, అవతలి వాళ్ళే నన్ను రెచ్చగొట్టారు తండ్రి, అసలు లేకపోతే నేను నీకు తెలుసుగా తండ్రి అంటే, దేవుడు ఇంత దయనీయంగా మాట్లాడుతుంది బిడ్డ, కుమారుడు కుమార్తె అని ముచ్చటపడ్డ మురిసిపడ్డ నోరు ముయ్ అంటాడు. అవతల వాళ్ళు రెచ్చగొట్టారు, రెచ్చిపోయింది అంతా ఆదాం బ్లడ్ పక్కోళ్ళ మీద వేయటం. అసలు నేను మానేశాను అన్న ఈ మధ్య అసలు తాగట్లేదు, ఆ దరిద్రుడు ఆడు సైతాన్లాగా వచ్చి నన్ను తీసుకొని పోయాడే, నువ్వేం గేదెవా తాడు కట్టుకొని లాక్కొని పోవటం, కుక్క పిల్లవా, బుద్ధి లేదు నీకు, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడదు, ఆడు వచ్చి సైతాన్లాగా తీసుకొని పోయాడంట, నువ్వు దురాత్మలాగా బోలమరాడు నిగిర్తిపడి వాడు సైతాన్లాగా పోతే దురాత్మలాగా వెంటబడిపోయాను. అక్కడ పోయినా కూడా నేను తాగనన్నా, వాడు బలవంతంగా పోసి అసలు ఒట్టుగిట్టు పెట్టుకుంటే నేను తప్ప మరి ఎట్లా వాడు పిల్లలు కలవాడు సస్తాడేమో తాగి అబ్బా 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 అమ్మ త్యాగశీలి. సరేరా నువ్వు ఆ రోజు తిప్పలు పడ్డావు, తేడా పడ్డావు తమ్ముడా, తర్వాత అయినా దేవుని ముందు పోయి తండ్రి తప్పు అయిపోయింది తండ్రి, నేను నీ రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండాలి తండ్రి, నేను అలా చెయ్యకూడదు. ఈ ఒక పాపాన్ని సూచించి చెబుతున్నా, ఇక సకల పాపాలు ఈ లెక్కలోకి వస్తాయి. నువ్వు రహస్యములో చూస్తున్నవి చేస్తున్నవి సమస్తము ఈ కోటాలోకి వస్తాయి. దేవుని ఎదుటికి పోయినప్పుడు మనం ఉండవలసిన తీరేంటి? ఎవరినో నేరస్తులను చేసి ఎవరి మీదకో నీ బరువును మోపి వాళ్ళు తేడా వీళ్ళు తేడా నేను మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నానని ఇతరులను దోషులనుగా చిత్రీకరించి నిన్ను నువ్వు వేషధారణ చేత కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తే అది యథార్థత కాదు, వేషధారణ, హిపోక్రసీ, దేవునికి చాలా అసహ్యమైన పాపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెప్పు గట్టిగా. దేవునికి చాలా అసహ్యాన్ని పుట్టించే పాపం అది. మన బుద్ధిహీనమైన పనులు చేసి, మనం తప్పుడు క్రియలు చేసి అవతలే వాళ్ళని బాధ్యులను చేయరాదు. తండ్రి వద్దు కుమారుడా వద్దు కుమారుడా వద్దు కుమారుడా అని చెబుతాడు, వీడు పోయి చేస్తాడు, చేసి కొనకొచ్చుకుంటాడు. అంటే అర్థమైందా మీకు? చేసి తనులు తింటాడు, తనులు తిని ఇంటికి వచ్చి తల నేలకేసి దిగులు పడతా ఉంటాడు. తండ్రి చిన్నగా వచ్చి నేను ముందే చెప్పాక వద్దని అంటాడు. అప్పుడు వీడేమంటాడు తెలుసా? ఆ దరిద్రపు నోటితో పలికా వాళ్ళనే జరిగింది అంటాడు. అంటే ఈడు బుద్ధిహీనమైన పని చేసి నష్టపోయింది కాదు, ఆయన పలికాడంట అందుకని అలా అయిందంట అని ఇక ముసలోడి మీద, ముసలమ్మ మీద, భార్య మీద, పిల్లల మీద ఎగబడతాడు. ఏమంటే బలహీనులు కాబట్టి, తిరిగి కొట్టలేరు కాబట్టి. ఉన్నారా లేరు అట్లాంటి వాళ్ళు? తాను చేసుకున్న బుద్ధిహీనమైన పనికి అవతలోడు వద్దంటున్నా కూడా వినకుండా చేసుకొని నష్టం తెచ్చుకొని మీరు వద్దు అన్నందుకు ఇది జరిగిందని వాళ్ళ మీద ఎగబట్టడం ఎంతవరకు న్యాయం? ఇట్లా ఇంట్లో జరిగే విషయాల దగ్గర నుంచి రహస్య పాపాల దాకా ఎవరెవరు ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నారో అది మీకు తెలుసు, నాకు తెలియదు. నా అడుగులు ఎక్కడ జారుతున్నాయో నాకు తెలుసు, మీ అడుగులు ఎక్కడ జారుతున్నాయో మీకు తెలుసు. సన్నిధికి వచ్చినప్పుడు అందరం పెద్ద మనుషులనే తెల్లబట్టలు వేసుకొని అసలు నెంబర్ 1 పరిశుద్ధులు ఇంతకు మించినోడు ఎవరైనా ఉంటాడా ఉండడా అన్న డౌట్ పుట్టేటట్టు గెటప్ ఉంటుంది మామూలుగా.
కానీ హృదయాంతరంగం రహస్య జీవితం మన బ్రతుకులన్నీ దేవుని ముందు బాహాటంగా ఉన్నాయి. మనుషుల కళ్ళు మనం కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం. మనుషుల ముందు మనం భక్తిపరులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా కనబడవచ్చు, కానీ మన నీతి ఏమిటో, మన పరిశుద్ధత ఏమిటో, మన పవిత్రత ఏమిటో, మన రహస్య జీవితం ఎరిగినటువంటి దేవునికి తెలుసు. కానీ మానవ తంత్రాలు చెప్పనా, అన్నీ చేస్తాడు, దానికి లాజికులు ఎత్తుకుంటాడు, సాకులు దేవులాడుకుంటాడు. కొంతమందిని అసూయతో ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషిస్తున్నావంటే దానికి లాజికులు చెబుతాడు. ఫస్ట్ ద్వేషిస్తాడు, ఆ ద్వేషానికి మళ్ళీ ఒట్టిగా ద్వేషిస్తున్నావేంట్రా అని మనం అంటాం కదా, అందుకని కారణాలు చూపిస్తాడు. ముందు ద్వేషం, తర్వాత కారణం. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఎన్ని చెబుతున్నా కానీ అప్పుల సంగతి ఏంది? తీరతేలే, మీకు దండం పెడితే చెప్పేది వినండి. ఎన్నో ఓకే కానీ మరి డబ్బుల సంగతి ఏంది? దేవుడు ఇస్తాడులే, నేను చెప్పేది వినండి. హృదయంలో దురభిప్రాయం పెట్టుకుంటాడు, దురాలోచన పెట్టుకుంటాడు, వంచన బుద్ధి పెట్టుకుంటాడు, దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుంటాడు. దాన్ని నెరవేర్చుకోవడానికి అవతల వాళ్ళ మీదుగా అన్యాయముగా నేరము మోపి అవతల వాళ్ళని బలి పశువులను చేస్తారు. కొంతమంది మనుషుల్ని, ఈ టైప్ ఆఫ్ వాళ్ళని నేను చూశాను. నా హృదయంలో చాలా గాయపడ్డాను ఇలాంటి మనుషుల్ని చూసి. లోపల ఆలోచనలు ఒకటి, బయటికి ఇంకొకటి. ఎవరెవరు ఏ ఏ విషయాలలో ఇలాంటి వేషధారణగా, వంచన బుద్ధితో అవతల వాళ్ళని నేరస్తుల్ని చేసి మేం పెద్ద మనుషులమే, మేం మంచివాళ్ళమే అని చూపించుకొని అలా ఆ టైపు పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో, మనుషుల్ని మోసగిస్తారు కానీ దేవుణ్ణి మోసగించలేరు. మనుషుడా, ఏం విత్తనం విత్తుతావా పంటనే కోస్తావు. తప్పకుండా ఒకళ్ళకి అన్యాయం చేస్తే, ఒకళ్ళకి దుర్మార్గం చేస్తే దాని తాలూకు ఉసురు తప్పకుండా. అన్యాయం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు, వంచన చేస్తాడు, మళ్ళా దానికి కవరింగ్ ఏదో ఒకటి లాజిక్ పెట్టుకుని కూర్చుంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నరుల తంత్రములు ఇవి, మనుషుల మాయాతంత్రములు ఇవి. క్రీస్తు యేసునందు ఉన్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము అట్టి వారమై ఉండరాదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, యథార్థంగానే మాట్లాడాలి, యథార్థంగానే వ్యవహరించాలి. అది మనుషుల ఎదుటనైనా దేవుని ఎదుటనైనా. తేడా పడిందా? ఉన్నదన్నట్టు చెప్పేయాలి, దేవుడి ముందైనా మనిషి ముందైనా. తేడా పడ్డాను, ఇట్లా అనుకోలా, కానీ పొరపాటు అయిపోయింది. నేను అణుచుకోలేకపోయాను, అక్కడ ఇబ్బంది పడ్డాను, బలహీనపడ్డాను. దేవా, దీనికి ఎవరినో ఉత్తరవాదుల్ని చేయటం నాకు ఇష్టం లేదు, నేనే తేడా. బా శబాష్రా బేట అంటాడు ఆయన. అదిరా అలాంటి మైండ్ నాకు కావాలంటాడు. అంతేగాని తన పొరపాటుని అవతలాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేయకూడదు. మానవ జాతిలోనికి పాపం ప్రవేశించినప్పుడు వారిలో కనబడినటువంటి లక్షణాల్లో ఈ తంత్రాలు కల్పించుకోవటం అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. పండు ఆమె తింది, ఆదాము దగ్గరికి తీసుకొచ్చింది, ఏమండి నువ్వు కూడా తినండి అని. అమ్మాయి, ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడుగా, నేను కూడా చెప్పాగా తినొద్దని. సర్పం చెప్పిందని ఎట్లా తిన్నావు నువ్వు? దేవుని మాట నా మాట బేఖాతరు చేసి నువ్వు ఆ సర్పం మాటలు విని తిన్నావా? పనికి మాలిందనా? అట్లయితే చావు, అది తినమన్న నిశ్చయముగా నీవు చచ్చేద్దామన్నాడు కనుక చావు. నేనెందుకు తింటే నేను కూడా చేస్తా. నేను తిన్నావు అనలా. అరే తేడా పడ్డావా, తిన్నావా? అట్లయితే నీకు మరణం వస్తుంది. నీకు మరణం వచ్చి నువ్వు చచ్చిపోతే ఇక నా జీవితానికి అర్థమే ఉంది. కాబట్టి నాకు కూడా కొన్ని నేను తింటాను, అప్పుడు ఇద్దరము పాపం చేసినట్లయిద్ది. అప్పుడు నిన్ను బట్టి కాకపోయినా కనీసం నన్ను బట్టి అయినా ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తాడు.
ఉంటే నీతో పాటు బతికుంటా, చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోతాను అమ్మాయి, నీకోసం ప్రాణం పెడతాను. ఇది పాపము ఆదాములో ప్రవేశింపక మునుపున్న స్వచ్ఛమైన ప్రేమ. అవునా? అవునా? ఆమె బలవంతంగా నోట్లో కుక్కిందా, లేకపోతే ఏం తీసుకొని తిన్నాడా? మీరు చెప్పండి. అసలు బలవంతంగా నోరు తెరిచి నోట్లో పండ్లు కుక్కటానికి కుదిరిద్దా? నోట్లోకి అయితే పండు పెట్టగలము, కానీ తినిపించడానికి మింగించలేంగా. సాధ్యమైద్దా? అందులో ఆడమనిషి పురుషునికి బలవంతంగా తినిపించగలిగిద్దా? అందులో ఆదాం లాంటోడికి. బహుశా ఆమె నేను తిన్నాను అని చెప్పగానే జరిగే విషయాన్ని ముందే అంచనా వేసి, అట్లయితే నాకు కూడా కొనివ్వు, అది తిను, దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవన్నాడు కనుక నువ్వు చస్తావు. నువ్వు చస్తే నేనెందుకు? నేను కూడా పోతా. పోతే ఇద్దరం పోదాం. బతకనిచ్చాడు అనుకో, నా కోసం నన్ను బతకనిచ్చాడు అనుకో, నిన్ను కూడా బతకనిస్తాడు. ఇద్దరం బతుకుతాం. ఆ భార్య కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇది యేసు ప్రభు వారు చేసిన పని కూడా. ప్రభు సంఘమును ప్రేమించి అది ముడతైన మచ్చైన కళంకము అట్టిది ఏది లేకుండా ఉండాలని దానికోసం తన్ను తానే అర్పించుకొనిను, సిలువలో అర్పణ చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాం పండు కోసుకొని తిన్నాడా? తినలా. హవ్వ కోసుకొని తింది. కానీ ఆమె కోసుకొచ్చిన పండ్లు ఎవరు స్వీకరించారు? ఆ పాప ఫలాన్ని ఎవరు స్వీకరించారు? పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను. సెట్ అయిందా? పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. పారద్రోయబడెను, పాపంబుగా చేయబడెను. అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలోన. మీకు తెలిసిన పాటే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాడు చేసే తంత్రాలు, సాతాన్ తంత్రాల దగ్గర బోల్డంత విషయం ఉంది. ఇప్పుడు మానవ తంత్రాల దగ్గరికి వచ్చాము, అది డిస్కషన్ చేసుకుంటున్నాము. తర్వాత వాడిని టచ్ చేద్దాం, అసలు వాడి సంగతి ఏం తెలుద్దాం. ఇప్పుడు మనుషుల తంత్రాలు. అసలు ఫస్ట్ పండు తినకముందు ఆదాము మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది అంటే సూపరు. ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయనలో వంచన లేదు, ఆయనలో త్యాగం ఉంది, ఆయనలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది. అవునా? ఏంటంటే హవ్వ కోసం చచ్చిపోవాలనుకున్నాడు. కానీ ఆ పండు తిని ఆజ్ఞను మీరినప్పుడు పాపం ఎంటర్ అయింది చూడు. అది ఎంటర్ అయినప్పుడు ఏ స్త్రీ కోసం తన్ను తాను ఆహుతించుకోవాలనుకున్నాడో అదే స్త్రీని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనుకున్నాడు. అర్థమైందా తేడా? అదే స్త్రీని అడ్డం పెట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఆదామా, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలములను నీవు తింటివా అంటే ఆదాం ఏమన్నాడు చూడు. అందుకు ఆదాము, అయ్యా తేడా పడి తిన్నానయ్య అనలా. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకేగా నేను తింటినా. నేను అదిగో నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీ, నువ్వు ఇది ఎట్లాంటిది తెలుసా? మనల్ని ఎదుటోడు తేడా అన్నాడు అనుకో, వెంటనే ముందు మనం వాణ్ణి తేడా అనేటట్టు. అసలు నువ్వెందుకు తిన్నావని అడుగుతున్నావు, నువ్వు అసలు నువ్వెందుకు ఇచ్చావేమి నాకు, ఇంత పనికి మాలిందాన్ని ఇచ్చావేంది నాకు, కాస్త మంచోళ్ళని ఇయ్యాలా, పాపం చేసింది తెచ్చి నాకు తగిలిచ్చింది అన్నాడు. ఫస్ట్ తీసుకొని తిందెవరు? నువ్వు తీసుకోకుండా, నువ్వు స్వీకరించకుండా ఆమె బలవంతంగా నీ నోట్లో కుక్కిందా? లేదుగా. నువ్వే ఇచ్చింది తీసుకొని తిన్నావు. ఆమెకంటే బుద్ధి లేదు, తెలియదు, నువ్వెట్ట తిన్నావు అంటే అప్పుడు ప్రేమను బట్టి మైండ్ సరిగా పనిచేస్తుంది కనుక తిన్నాడు.
ఎప్పుడైతే తిని ఆజ్ఞను మీరాడో పాపం ఎంటర్ అయిందో కనపడ్డ లక్షణం తంత్రములు కల్పించుకొని తప్పించుకొనుట. అర్థమైందా? వెంటనే తంత్రం వెతికేశాడు. నంబర్ 1 ఏంటంటే దాక్కున్నాడు. అసలు దేవునికి కనపడకుండా తప్పించుకుందామని. అది ఎట్లా కుదిరింది? ప్రభు కంటికి మరుగైన సృష్టము ఏది లేదు, అన్ని తేట కనపడతాయి. నేనుంది వాక్యంలో. సో దేవుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఏమన్నాడు? పక్క మనిషి మీదకి నెట్టాడు. ఇది మానవ తంత్రం. చేస్తారు తప్పులు, కానీ వాటికి వెతుక్కుంటారు సాకులు. చేస్తారు తప్పులు, కానీ ఒప్పరు దేవుని ముందు యథార్థంగా, దేవా తేడా పడ్డాను, వాళ్ళు తేడా కాదు వీళ్ళు నేనే తేడా అనరు. ఎందుకు తేడా పడ్డారు? లాజిక్లు, దిక్కుమాల లాజిక్లు అని దేవుడు ఆడుకొని దేవుని ముందుకు వచ్చి పేస్ట్ పెట్టని ట్రై చేస్తారు. ఆయన అన్ని విని విని షోలాపి నోరు ముయ్యి అంటాడు. చూశారు కానీ ఇంక ముయ్యి అంటాడు. అంటే ప్రభా మామూలుగా అసలుకి అట్లాగా నేను చేయాలనుకోలేదు. మరి ఎవడు చేశాడు? నువ్వు చేయాలనుకోకపోతే? అవతల వాళ్ళు అలా చేశారు తండ్రి. ఏమమ్మా ఎందుకు తిట్టావు? అంత భయంకరంగా బూతులు ఎందుకు తిట్టావంటే, ప్రభా అసలు నేను ఎంత పవిత్రంగా ఉంటున్నానో తెలుసు కదా అయ్యా నీకు. అసలు ఈ మధ్య అసలు తిడుతున్నాను నేను. వాళ్ళు రెచ్చగొట్టారు తండ్రి. వాళ్ళే ముందు నోరు జారారు తండ్రి. ఎంత ఓర్చుకోవాలి తండ్రి? ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను కూడా గళమెత్తి ఇక డబల్ బూతులు తిట్టాను తండ్రి. వాళ్ళు చండాలంగా మాట్లాడారు, నేను మాట్లాడాను. ముందు వాళ్ళే రెచ్చగొట్టిన బ్లడ్. ఈ బుద్ధి మన దగ్గర ఉందా లేదా? యథార్థం ఒప్పుకుంది. ఇప్పుడే మనం యథార్థత గురించి మాట్లాడుకుంటున్నాం. చేతులు ఎత్తండి. ఈ టైప్ ఆఫ్ మైండ్ మనకుందా లేదా? అవతలని ఎత్తిన బండేయటం, మనం చేసి అవతల వాళ్ళని దానికి బలి పశువులు చేయటం, అవతల వాళ్ళ మీద నిందించటం. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? నీ వల్లనే చేస్తున్నా నేను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారండి? నీ వల్లనే చేస్తున్నాను అమ్మాయి. నువ్వు సరైన దానివైతే నేను ఎందుకు చేస్తాను? నీ వల్లనే అంటే వీడి పెద్ద మనిషే. మనుషుడు వ్యవహరించేటువంటి ప్రతి సందర్భంలో ఇవన్నీ వర్తిస్తాయి. కుటుంబ జీవనాల్లో జరిగే విషయాలు కావచ్చు, జాబ్ దగ్గర జరిగే కావచ్చు, పనిచేసే దగ్గర జరిగే కావచ్చు, ఎక్కడ ఏ తప్పు జరిగినా మన వల్లంటూ ఒక తప్పు జరిగిందంటే మనం ఫస్ట్ వెతుక్కునేది అవతలని ఎత్తిన ఎట్లా వేయాలా అని, లేదా మనల్ని ప్రశ్నించేవాడిని తిరిగి ఎట్లా ప్రశ్నించాలని. మనలో తప్పు పట్టాడు అనుకు ఇంకా వాడు వదిలిపెట్టాం మనం. కొంతమంది అయితే ఎంత బరి తెగింపంటే, మా అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారంట, మరి ఈ బజార్లో పెద్ద మనుషులు ఎవరో పతివ్రతలు ఎవరో మరి తేలాలా అని వచ్చింది ఒక రోడ్డు మీద. వామ్మో 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 వామ్మో, ఒక ఇంటికి పడేసి ఇచ్చి ఇళ్ళు మొత్తానికి. ఈ బజార్లో పతివ్రతలు అంటే అర్థం బజారు మొత్తం. వామ్మో, వాళ్ళ భర్తలింటి ఏమన్నా ఉందా? అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎవరో ఒకళ్ళు అంటారు, కొంచెం నోటి తొందరోళ్ళు, ఫలానా అమ్మ ఇట్ట అంటగా అని. ఆ న్యూస్ ఆమెకు పోయిద్ది. ఇక ఆమె ఆ ఒక్క మనిషితో ఆపకుండా ఏంది బయట చెంగేది ఉంటుంది కదా, ఇట్లా సైడ్లో పెట్టి ఇక రోడ్డు మీదకి వచ్చి రావాలి ఎవరో తేలాలని. అరే మీ అమ్మాయి సంగతి ఏందో ఆలోచించుకోవమ్మా. ఏదో నువ్వు తప్పు జరిగిందని ప్రశ్నించారు అనుకో, ప్రశ్నిస్తే దానికి ఏదో సమాధానం చెప్పు. పొరపాటు అయిపోయింది, పిల్ల తెలిసి తెలియకేదో చిన్నది తేడా పడింది, లేదా చిన్నోడు తేడా అను అయిపోయింది. మా అమ్మాయి తేడా పడింది, మా అబ్బాయి తేడా పడ్డాడు అన్నారు. ఇక్కడ ఎవడు బాగున్నాడు? అట్లాగా ప్రశ్నించే వారిని తిరిగి ప్రశ్నించటం, ఎవరైనా తృణీకరిస్తే తిరిగి వారిని డబల్ తృణీకరించటం, అంతరంగంలో ద్వేషాన్ని పెట్టుకొని దానికి సాకులు వెతుక్కొని అవతల వాళ్ళని దూషించటం, ద్వేషించటం. క్లియర్గా అర్థమైందా? ఇది దానిని దేవుడు ఒప్పడు. ఏబు దగ్గర ఆ టైప్ ఆఫ్ మైండ్ లేదట. దేవుడు ముందే చెప్పేశాడు ఏబు గురించి. ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, చెడుతనమును విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడన్నాడు. ఆయన ఏబు గురించి చెప్పిన మాటల్లో మొట్టమొదటిది యథార్థవర్తనుడు అన్నాడు. ఏమి యథార్థత?
3వ అధ్యాయం దగ్గర నుంచి దాదాపు 37వ అధ్యాయం దాకా నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని, నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని అని చెప్తానే ఉంటే స్తోత్రం. కానీ మనుషులు ప్రశ్నించినందుకు మనుషులకు ఎదురాడాడు, కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? వినికిడిని గూర్చిన మాటను బట్టి నిన్ను గూర్చిన వార్త వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని, కావున నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను బడి పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను ఎంత మాత్రం మంచోడిని కాదని ఒప్పుకున్నాడు ఏబు. ఇలాంటి మనసు ఏబు దగ్గర ఉందని ముందే ఎరిగి ఏబు యథార్థవంతుడని చెప్పేశాడు దేవుడు. ఏమిటి ఏబు యథార్థత అంటే, తనకు అర్థం కాకపోయినప్పుడు వాదించాడు, కానీ దేవుడు సంగతులు స్పష్టపరిచిన తరువాత ఏబు పశ్చాత్తప్తుడై యథార్థంగా తన తప్పును తను ఒప్పుకొని జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్ధకం చేయుచున్న వీడెవడు, నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను మాట్లాడానయ్యా, తేడాపడ్డాను, నేనేదో మంచోడిని అనుకున్నాను, కానీ లేదయ్యా, నేను మంచోడిని నిన్ను అసహించుకోవడానికి ట్రై చేశాను, కానీ నన్ను నేనే అసహించుకుంటున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను పాపం చేశాను అని. అది యథార్థత అంటే. కానీ ఈ పని స్నేహితులు చేయలే. ఫీలింగ్ ఇచ్చారు, దేవుని పక్షమున మేము వాదించాం, మేమంతా ఇంత అని అంచనా వేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదా. ఏం పలికిన యుక్తమైన మాట ఏంటి? స్నేహితులు పలకని ఆ మాట ఏంటంటే, పరిశుద్ధుడవు నీవే, నీతిమంతుడవు నీవే, మేమందరము బలహీనులము పాపులము, నేను పాపినయ్యా, నన్ను నేను అసహించుకుంటున్నాను, ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను, జ్ఞానం లేని మాటలు పలికాను, నా శక్తికి మించిన ఆలోచనలు మాట్లాడాను, నన్ను క్షమించవయ్యా అనే మాట మీరు అనలేదు రబ్బాయి అన్నాడు. ఏబుకున్న గొప్ప తలంపులు తనకి విరిగిపోయినాయి, కానీ మీ మీద మీకున్న గొప్ప తలంపులు మీకు విరగల, కాబట్టి ఇప్పుడు మీతో నాకు వ్యాజ్యం కలిగిందన్నాడు. ఏంటి ఏ పలికిన యుక్తమైన మాట అంటే, యథార్థంగా తన స్థితిని తను ఒప్పుకున్నాడు. అది వీళ్ళు ఒప్పుకోలా. ఏ నరుని గురించైనా దేవునికి ఇదే వ్యాజ్యం. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దైవజనుని ముందుకు వచ్చినప్పుడు, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు కూడా వంచన మాటలు మాట్లాడకుండా, కవరింగ్ చేయటానికి ట్రై చేయకుండా, కుంటి సాకులు దేవులాడి వేషధారణ కప్పిపుచ్చడానికి పేస్టులు పోయకుండా, ఉన్నదున్నట్టు యథార్థంగా దేవుని ముందు ఒప్పాలి. దైవజనుడికి కూడా యథార్థంగా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్పాలి. అప్పుడు పరిష్కారం చెబుతాడు. దేవునికి స్తోత్రం. కపట నాటకాలు ఆడకూడదు, దేవుని ముందు ఆడకూడదు, దైవ ప్రతినిధిగా ఉన్న దైవ జనుని ముందు కూడా ఆడకూడదు. ఉన్నదన్నట్టు ఓపెన్ హార్ట్.